వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇప్పుడు February 3 నైట్ 10:45 అవుతుంది. మార్నింగ్ నుంచి బ్లాగ్ సరిగ్గా చేయలేదు, ఎందుకంటే మార్నింగ్ రష్లో వెళ్ళిపోయాను అనమాట. బస్ స్టాప్ దగ్గరికి బ్లాగ్ తీయటం కుదరలేదు. ఎందుకో సంథింగ్ మార్నింగ్ కూడా ఎందుకో లేట్ అవుతుంది. మార్నింగ్ మమ్మీ వంట చేసేటప్పుడు బ్లాగ్ చేసేవాడిని, బ్లాగ్ చేయడం ఆపేసా. ఎందుకో చేయట్లేదు అంటే ఒక 2-3 days గ్యాప్ వచ్చింది అంతే. స్టాప్ దగ్గరికి బస్ వెళ్ళాము కాలేజ్కి. వరుసగా 3 periods క్లాసెస్ ఉన్నాయి. క్లాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ 10 to 11 వచ్చేసి 11 to 12 మాకు లంచ్. 11 to 12 వచ్చేసి అసైన్మెంట్ సబ్మిషన్. ఆ అసైన్మెంట్ సబ్మిట్ చేయకపోతే మేడం ఇంటర్నల్ మార్క్స్ క్విజ్ మార్క్స్ వేయనున్నారు. ఇంకా అది వేయాలని చెప్పేసి మార్క్స్ వేయించుకోవాలని వెళ్ళి 11 to 12 కూర్చొని లంచ్ తినకుండా రాసేసి మేడంకి ఎట్లా కూడా సబ్మిట్ చేశాను. ఎందుకంటే 12 లాస్ట్ అన్నారు, 12 కల్లా సబ్మిట్ చేయాలన్నారు. సరే అని చెప్పేసి అంటే మేడంకి క్లాస్ వచ్చేసేమో ఎంత 1 to 2 క్లాస్. మేడం ఏంటి ఎక్స్చేంజ్ చేస్తున్నారు సారు మేడము, అంటే క్లాసెస్ని. సార్ వచ్చేసేమో 10 to 11, మేడం వచ్చేసేమో 1 to 2 అయితే సార్ 1 to 2 వచ్చారు, మేడం వచ్చేసేమో 10 to 11 వచ్చారు. అది కానీ జరిగింది. ఇంకా మేడం అంటే అందరూ హాస్టల్లో ఏంటి మేము అందరం హాస్టల్లో పెట్టామని చెప్పారు. అంటే మాకు అందరూ రాయలేదు ఎక్కువ మంది, ఎందుకంటే 11 to 12 ఉంది కదా, లంచ్ చేసేటప్పుడు రాసి వచ్చినాయని చెప్పేసి రాయలేదు. అందరూ హాస్టల్లో ఉందని చెప్పారు. డే స్కాలర్స్ కూడా బతికిపోయారు. డే స్కాలర్ మీద పడతారు అనుకున్నాం, ఎందుకంటే అందరూ హాస్టల్కి తేలేదు. ఇంకా మేడం కూడా ఏమన్నారంటే ఇంకా 12 కల్లా ఫైనల్గా అందరూ ఇచ్చేయండి అన్నారు. ఇంక మేము డే స్కాలర్స్ కూడా బతికిపోయి ఇంకా 11 to 12 కూర్చొని రాసేసి వెళ్ళిచ్చేసి వచ్చాం. ఇంకా తర్వాత 12 to 1 క్లాసే, 1 to 2 క్లాసే, 2 to 3 కౌన్సిలింగ్ పీరియడ్ కూడా వేరే వాళ్ళు మేడం తీసుకున్నారు. అయిపోయింది. ఇంకా 3 to 4, 4 to 5, 5 to 6 ఎలా గడిచిపోయిందంటే ఒక నాకు మెటీరియల్ కూడా కాదు, అది ల్యాబ్ మాన్యువల్. ఆ ల్యాబ్ మాన్యువల్ పోయింది వేస్. అసలు మొత్తం వెతికి అసలు బ్లాగ్ చేయరా. ఇంటికి వచ్చాను, మధ్యాహ్నం అన్నం లేదు కదా అని చెప్పి మమ్మీకి చెప్పి బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటే బిర్యానీ కూడా బాగాలేదు. ఆ వీడియో కూడా తీశాను కానీ ఇంక మళ్ళీ ఎందుకులే పెట్టడం అని చెప్పేసి ఆ క్లిప్ పెట్టకుండా ఇంకా ఇలా ఒక డే జరిగింది ఏంటంటే చెప్తున్నాను అనమాట. బిర్యానీ బాగాలేదు వేస్. ఇంకా తిన్నాను ఎట్లా మళ్ళీ మా మమ్మీ మామూలు కొట్టదు తినకపోతే. హడావిడిలో ఆర్డర్ పెట్టేశారు. అసలు ఆ హోటల్ కూడా ఎక్కువ పెట్టడం వేసి ఆర్డర్ అనవసరంగా పెట్టినట్టు అనిపిస్తుంది. రెగ్యులర్గా సేమ్ హోటల్ ట్రై చేస్తాం, న్యూ హోటల్ ట్రై చేద్దాం అని పెట్టేశాను. అండ్ చాలా స్పీడ్ పెట్టేశాను. అయిపోయింది. ఇంకా దాని తర్వాత ఆ బుక్ ఎదిగా ఎంతో దొరకలేదు. కొంచెం చదువుకుందాం అనేది కొంచెం చదివా. ఈ పరిస్థితి ఇది పరిస్థితి. అయితే మాకు ఆ టాపిక్ చెప్పాలా వద్దా అర్థం కావట్లేదు. టాపిక్ ఏమంటే ఐఎమ్ సర్చింగ్ ఫర్ ది వీడియోస్ అన్నమాట. అంటే దాన్ని ఏమంటారు, యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసి మీరు చూస్తుంటే యూ విల్ నో నెగిటివ్స్ అబౌట్ మీ. నా వీడియో నేను చూస్తుంటే నేను నెగిటివ్స్ చదవలేకపోతున్నాను. అలాంటిది నేను వేరే వాళ్ళ వీడియోస్ చేశాను అనుకో, వాళ్ళ నెగిటివ్స్ నేను చెప్పగలను. నా వీడియోలో నేను నెగిటివ్స్ చెప్పుకోలేకపోతున్నాను. నెగిటివ్స్ నేను చూసుకొని రెక్టిఫై చేయలేకపోతున్నాను అనమాట. అది మేజర్ ప్రాబ్లం అయిపోయింది. అది సంథింగ్ ప్రతిరోజు వీడియోస్ పెట్టడం వల్ల కూడా కొద్దిగా బూస్ట్ వస్తుంది అనమాట. బూస్ట్ అయిన ఆడియన్స్ అది చూస్తున్నారు. దానికి తగ్గట్టే తమ్ముని కూడా బాగా డిజైన్ చేయాలి. తమ్ముడు ఏం లేదు, అసలు క్యాజువల్గా పెట్టేసామా అయిపోయింది. వీడియో కట్ అయిపోయింది. రేపు ల్యాబ్ ఉంది. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కాదు, ఆబ్వియస్లీ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ అంటారని. రికార్డ్ రాయలేదు. మా ఫ్రెండ్ ఏమన్నాడంటే మేడం రాయొద్దన్నాక స్టార్టింగే కదా అంటే కొత్తగా స్టార్టింగ్ సెమిస్టర్. కొత్తగా అంటే ఏముంది, February 15 మిడ్. అందుకోసం అని చెప్పేసి మేడం స్టార్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ కదా అని చెప్పి రికార్డ్ రాయొద్దన్నారు. మరి ఏమైందో తెలియదు, రికార్డ్ రాస్తుంది రాయొద్దన్నారంట మరి సార్ కూడా. నేను వాడి మాట విని రికార్డ్ రాయట్లేదు. రేపు ఏం జరిగిందో చూడాలి. నేను ల్యాబ్కి వెళ్ళిపోయిన తర్వాత మేడం ఏం చేశారు మళ్ళీ సంగతి వేసి ఇంకేం మాట్లాడదాం. కావాలని ఇలా రికార్డ్ చేయాల్సి వస్తుంది.
బికాస్ మార్నింగ్ నుంచి ఒక క్లిప్ కూడా తీయలేదు నేను వీడియో. ఏదైనా క్లిప్ వీడియో తీసుంటే నాకు చాలా అడ్వాంటేజ్ ఉండేది, ఇంకా బాగుండేది. ఏదైనా వీడియో ఆన్ చేయక ముందు వరకే వద్దు అనిపించేది. ఒక్కసారి వీడియో ఆన్ చేసిన కెమెరా నా ముందుకు వచ్చేసిందా నేను ఏదైనా మాట్లాడేస్తాను చక్కగా. ఏదైనా అంటే ఆబ్వియస్లీ మంచిగా అంటే వీడియోలో మాట్లాడేదాన్ని. ఇంకా వీడియో ఆన్ చేయనంత వరకే అనిపించింది ఇప్పుడు నెక్స్ట్ టైం అని చెప్పేసి ఒకసారి కెమెరా ఆన్ చేస్తే డైరెక్ట్ దిగిపోతాను ఇంకా. అది గైస్తాను. అది ప్రజెంట్ ఒకటి చెప్తాం అనుకున్నా. వాసన గారికి ట్విన్స్ పుట్టారు, అంటే మెయిల్ అండ్ ఫీమేల్ బేబీస్. యూట్యూబ్ ఎలా ఉందంటే దారుణమే ఉందిలే. సరిపోయింది గైస్. వీడియో ఇప్పుడు దాకా రికార్డ్ చేశాను అనుకుంటాను, రికార్డ్ చేయలేదు. దరిద్రం ఎలా ఉందంటే గైస్, ఫోన్లో స్టోరేజ్ అయిపోయేసరికి వీడియో అయిపోయింది. నేను దగ్గర అప్రాక్స్ 4 to 5 minutes మాట్లాడి వేస్ట్ అయిపోయింది. ఏం చెప్తాం, నాకేమో 5 minutes వీడియో అప్లోడ్ చేయబోద్ది కాదు. రేపు పొద్దున రన్నింగ్కి వెళ్ళాలి, 4కి లేచి వాడికి ఫోన్ చేయాలి. టైం వచ్చేసి 11:35 అవుతుంది ఇప్పుడు. మరి ఆ 4 minutes నేను అలా కవర్ చేయాలి. ఎగ్జైటెడ్ వీడియోస్ పక్కా ఫ్యూచర్ చేయాలి, గ్యారెంటీగా చేస్తా. చాలా ఎగ్జైట్మెంట్ వచ్చే వీడియోస్ చేస్తా పక్కా చేయాలి. చేయకపోతే అసలు ఎలా కామన్గా అయితే కుదరదు. ఫస్ట్ ఏంటంటే గాయస్ 10 మంది ముందు అసలు పొద్దున కాలేజ్కి వెళ్ళేటప్పుడు గ్రీన్ టీ వీడియో తీస్తుంటే కూడా నా వెనకాల జూనియర్ అబ్జర్వ్ చేశాను గాయస్. అటువైపు వేరే వాడు ఇంతమంది అబ్జర్వ్ చేస్తుంటే నాకు అసలు ఎంత సఫకేషన్ వచ్చిందంటే, మా అమ్మ నేను ఉన్న రిప్లైక్ కోసేస్తున్నా. ఎంత క్యూరియస్గా చూస్తున్నారంటే ఇలా అదిగా బ్రైట్నెస్ కూడా తగ్గించేసా కాబట్టి వాడికి అర్థం కాదు అనమాట. వీడియో రికార్డ్ చేయటం కూడా నాకు అసలు ఎంత భయం ఆర్ ఇబ్బంది వేసిందంటే, ఇబ్బంది కూడా కాదు అంటే ఇంకా సరే దాన్ని ఏమంటారు నాకు తెలీదు, సిగ్గేసిందంటే. ఇప్పుడు మాట్లాడిందంతా కూడా బిస్కెట్ అయిపోయింది. February 16 మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. టుడేస్ డేట్ వచ్చేసి February 3rd. ఈరోజు నైట్ 12 తర్వాత February 4th నెక్స్ట్. February 4th నుంచి February 14th లోపు పర్ఫెక్ట్గా సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి, పక్కా నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు గెట్ ఎ గుడ్ స్కోర్ ఇన్ దిస్ మిడ్ ఎగ్జామ్స్ అనమాట. అంటే ఇది ఆ ఛానల్ కాదు, Day 1, Day 2, Day 3 ఇది చదవాలి. అసలు స్టడీ ఛానల్ అయితే అసలు కాబట్టి నేను నాకు గుర్తు చేసుకోవాలి కదా అని చెప్పి నేను వీడియోలు చెప్తున్నాను అనమాట. అది కాదు సంగతి. చూసా అనాలిసిస్ చూస్తే మన యూట్యూబ్ ఛానల్ గ్రోయింగ్ వెల్ అనమాట. ఆబ్వియస్లీ మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు చూసుకుంటే గ్రోయింగ్ వెల్, నైస్, చక్కగా వీడియోస్ అప్లోడ్ అవుతుంది. కాకపోతే ఎఫర్ట్ పెట్టాను అంటే వీడియో రికార్డ్ చేయడం ఆబ్వియస్లీ ఈజీ, నేను ఇలా పెట్టుకొని మాట్లాడేస్తా వీడియో అయిపోయింది. కాకపోతే నువ్వు దానికి ఎంత ఎఫర్ట్ పెడుతున్నావు, 10 మంది ముందు నువ్వు కష్టపడి వీడియో తీస్తున్నావా, నీకు పర్టికులర్ నీకు కట్ రావాలి అని చెప్పేసి ఉండాలి. కాకపోతే ఇనిషియల్గా కాదు కదా, నిదానంగా నేర్చుకుంటాం అనమాట. ఇప్పుడు ఆబ్వియస్లీ నాకు మైక్ లేదు కాబట్టి మీకు ఫ్యాన్ సౌండ్ వల్ల నాకు నా వాయిస్ సరిగ్గా వినిపిస్తూ ఉండదు అనుకుంటా. అది సంగతి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ 7 minutes డ్యూరేషన్ రాకపోతే 7 minutes or 10 minutes డ్యూరేషన్ రాకపోతే చూస్తా, వేరే క్లిప్ కూడా యాడ్ చేస్తా. బాయ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.